ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరు తీవ్ర ఉత్కంఠ రేపడమే కాకుండా వివాదానికి కూడా దారితీసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడు. మొదటి ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఒక వికెట్ పడిన తరువాత తీవ్ర అసహనానికి లోనైన అతను మైదానంలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంతో ఐస్ బ్యాగ్ ను విసిరాడు. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్లు లేదా ఇతరులపైకి వస్తువులను ప్రమాదకరంగా విసరడం లెవెల్ 1 ఉల్లంఘన కిందకొస్తుంది. ఈ తీవ్రమైన తప్పుకు గాను మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన 50% మ్యాచ్ ఫీజు జరిమానాను 2 డీమెరిట్ పాయింట్ల శిక్షను టిమ్ డేవిడ్ అంగీకరించాడు. ఈ సీజన్లో టిమ్ డేవిడ్ ఇలా నిబంధనలు ఉల్లంఘించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. లీగ్ దశలోనే మ్యాచ్ 20లో ఒక డీమెరిట్ పాయింట్, మ్యాచ్ 54లో మరో 2 డీమెరిట్ పాయింట్లు అతను మూటగట్టుకున్నాడు. తాజా ఫైనల్ మ్యాచ్తో కలిపి అతని ఖాతాలో మొత్తం 5 డీమెరిట్ పాయింట్లు చేరాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక సీజన్ లేదా నిర్ణీత కాలంలో 5 డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ఈ కారణంగా ఐపీఎల్ 2027 తదుపరి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే మొదటి మ్యాచ్ కైనా లేదా అప్పటికి అతను ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తే ఆ జట్టు తొలి మ్యాచ్ కైనా టిమ్ డేవిడ్ దూరం కానున్నాడు. ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్ లో డేవిడ్ ప్రవర్తించిన తీరు ఆర్సీబీ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది.